అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి చరిత్ర పార్ట్ 1లో అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు అనేది చెప్పాను. ఇక పార్ట్ 2లో మహిషి సంహారం మణికంఠుడి అవతారం గురించి చెప్పాను. ఇప్పుడు పార్ట్ 3 అయ్యప్ప స్వామి యొక్క మరొక అవతారమైన కేరళవర్మ అవతారం గురించి చెప్తాను. ఇంతటితో అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఎవరైనా పార్ట్ 3 చూస్తుంటే ఒకసారి పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోని చూసి ఆ తరువాత ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు అయ్యప్ప స్వామి చరిత్ర క్లియర్గా అర్థమవుతుంది. ఇక చరిత్రలోకి వెళితే మణికంఠ అవతారంలో ఉన్న అయ్యప్ప వావర్ స్వామిని కలవలేదు. అయితే వావర్ స్వామి ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ తరువాతి అవతారంలో వస్తాడు. ఆ అవతారాన్నే కేరళ అయ్యనార్ లేదా కేరళవర్మ అవతారం అంటారు. ఈ అవతారం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలంలో కేరళలో జరిగినది. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ అవతారంలో స్వామిని అందరూ సైనికుడు అని పిలుస్తారు. ఆ కాలంలో పాషాండ మతాలు భారతదేశంలోకి చొరబడ్డాయి. విదేశీయులు కూడా మన దేశం మీదకు దండయాత్రకు రావడంతో సనాతన ధర్మం మాయమైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఉదయనుడు, ఉదిచ్చేది మల్లన్, ముండన్ అనే ముగ్గురు దొంగలు తమిళనాడు, కేరళ ప్రాంతాలలో దారుణమైన అగంత కార్యాలు మొదలుపెట్టారు. వాళ్ళు ఆడవారిని ఎత్తుకెళ్లి హింసించి దారుణంగా మానభంగం చేసేవారు. మగవారిని చంపేయడం, డబ్బు ఉన్న చోట్ల దోపిడీ చేయటం లాంటి దుష్కార్యాలు చేశారు. ఆ సమయంలో పందలరాజు అనే రాజు ఉన్నాడు. అయితే ఇతను రాజశేఖర వర్మ కాదు, ఆయనకు సంబంధించిన వంశమే. ఈ పందలరాజుకు ఒక కుమార్తె ఉంది. ఆ దొంగలు ఆ కుమార్తెను ఎత్తుకుపోయి ఇంజిప్పారా అనే కోటలో పెట్టారు. ఆ కోట అవశేషాలు ఇప్పటికీ శబరిమల ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత ఉదయనుడు పందలరాజును ఓడించటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. ఎందుకంటే ఆ వంశానికి అయ్యప్ప స్వామి రక్షకుడిగా ఉన్నాడు. ఉదయనుడికి ఆయన అనుచరులు ఒక సలహా ఇచ్చారు. శబరిగిరి ఆలయంలో ఉన్న మణికంఠుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పందలరాజు మీద మనం గెలిచిపోవచ్చు అని. దీంతో వారు ఆలయానికి వెళ్ళి పూజారి తల నరికేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ పూజారికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు జయంతుడు. తండ్రి మరణ వార్త అతనికి తీవ్ర బాధగా అనిపించింది. అప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు. కానీ ఇంతటి బందిపోటు దొంగల్ని రాజులే ఏమి చేయలేకపోయారు. కాబట్టి కుర్రాడు ఏం చేయగలడు? అప్పుడు జయంతుడు వెంటనే తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు శక్తి గురించి గుర్తుపెట్టుకోండి. భక్తులు యుద్ధాలు చేయకుండానే తపస్సు ద్వారా దేన్నైనా సాధించవచ్చు. జయంతుడు 12 సంవత్సరాలు తీవ్రంగా కఠోర తపస్సు చేశాడు. ఆ సమయంలో అయ్యప్ప స్వామి ఆకాశవాణి రూపంలో అతనికి వినిపించాడు. నాయన, నువ్వు బాధపడుకు, నువ్వు పందలరాజు కుమార్తెని వివాహం చేసుకో అని చెప్పారు. మీ ఇద్దరికి నేను కిరాత శాస్త్ర స్వరూపంలో పుడతాను అని అన్నారు. జయంతుడు సంతోషంతో సైనికుడి వేషం వేసుకుని ఉదయనుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేను మీ రాజ్యంలో పనిచేసేవాడిని, కానీ నేను తప్పు చేశాను, అందుకని నన్ను రాజ్య బహిష్కరణ చేశారు అని చెప్పాడు. ఉదయనుడు సంతోషించి అతన్ని స్వీకరించాడు. జయంతుడు మెల్లిగా ఉదయనుడిని మెప్పించాడు. ఉదయనుడు జయంతుణ్ణి ఇంజిప్పార కోటకు పంపించాడు. అక్కడ జయంతుడు చెరసాలలో ఉన్న అమ్మాయిని కలుసుకొని, మా నాన్నగారిని చంపేశారు, నేను తపస్సు చేస్తే స్వయంగా మణికంఠుడు మనకు కొడుకు కింద పుడతాడు అని నాకు చెప్పారు అని ఆమెకు చెప్పాడు. ఆమె నమ్మకంతో అతన్ని వెంటనే అజ్ఞాతంలో తీసుకువెళ్ళింది. ఆ తరువాత వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి పుట్టిన కొడుకు అయ్యనార్గా పిలువబడతాడు. ఇతడే అయ్యప్ప స్వామి మరొక అవతారం. ఆ తరువాత అతను మహాపరాక్రమవంతుడిగా ఎదిగాడు. యుద్ధ విద్యలని నేర్చుకొని తన నాన్నగారికి చెప్పి, నేను పందలరాజును కలుస్తాను అని చెప్పి వెళ్ళాడు. పందలరాజుతో మాట్లాడుతూ, మీ కుమార్తె చెరసాలలో ఉంది, ఆమెతో మా నాన్నగారు వివాహం చేసుకున్నారు, నేను పుట్టాను అని చెప్పాడు. అప్పుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి రాజు పొంగిపోయి అతనిని పట్టాభిషేకం చేసి కేరళవర్మ అనే బిరుదు ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఆ దొంగలను జయిస్తాను అని చెప్పి అడవిలోకి బయలుదేరాడు. ఆ సమయంలోనే వావర్ అనే గజదొంగ కేరళవర్మను దోచుకోవడానికి వచ్చాడు. కానీ కేరళవర్మ వావరును ఓడించాడు. వావరుడు కేరళవర్మ శక్తిని చూసి
ఆశ్చర్యపోయి ఇతను ఖచ్చితంగా కారణ జన్ముడని గ్రహించి నేను మీ అంగరక్షుడిగా ఉండిపోతాను అని చెప్పాడు. వావర్ ఆ తర్వాత కేరళవర్మను తన కోయగూడానికి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ ఆనందంతో భగవంతుడే మా గూడెంకు వచ్చాడు అని కీర్తించారు. అప్పుడు స్వామి దింతక తోం తోం, అయ్యప్ప దింతక తోం తోం అని ఎంతో ఆనందంగా నృత్యం చేశారు. ఈ కథ నిజంగా జరిగింది. వావర్ స్వామి చరిత్రలో ఉన్నాడు. అయితే ఇక్కడ వావర్ స్వామి అనే వ్యక్తి అసలు లేడని, ఎందుకంటే అయ్యప్ప 10వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం కట్టుకథ అని అంటారు. కానీ నిజానికి మణికంఠ స్వామి చరిత్ర వేరు, కేరళవర్మ చరిత్ర వేరు. కేరళవర్మ చరిత్రలో వావర్ స్వామి ఉన్నాడు, అతను నిజంగా ఉన్నాడు. కానీ ఆయన హిందువా ముస్లిమా అని ఎక్కడా అయ్యప్ప చరిత్రలో రాయలేదు. అడవిలో నివసించే కోయవాళ్ళకి చెందినవాడని మాత్రమే రాశారు. అక్కడ ఒక దర్గా ఉంది. ఆ ఎరిమేలు దగ్గర అది వావర్ దర్గా అని అంటారు. అందరూ ఆయన మహమ్మదీయుడు అంటారు. కానీ అయ్యప్ప స్వామి చరిత్రలో ఆయన ఎవరు అనేది స్పష్టంగా రాయలేదు. అందుకని ఆ దర్గా ఎవరిది అనే విషయానికి అయ్యప్ప స్వామి చరిత్రలో మాత్రం ఖచ్చితమైన ఆధారం లేదు. ఇక్కడితో మీకు వావర్ స్వామి కథనం గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే కేరళవర్మ వావర్ స్వామితో పాటు మధుర సైన్యాన్ని తీసుకెళ్లి దోపిడి దొంగలను అందరినీ సంహరించారు. ఈ సంహారంతో ధర్మ సంస్థాపన జరిగింది. ఆ తరువాత ప్రజలు కేరళవర్మను నువ్వే మా అయ్యప్ప స్వామి, నువ్వే మా మహాశాస్త అని కీర్తించారు. తర్వాత అయ్యప్ప స్వామి పందలరాజుని తీసుకొచ్చి శబరిమల ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేపించి మళ్ళీ పునరుద్ధరించి తన చేతులతో చిన్ముద్రలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఆయనే శాస్తా స్వామి యొక్క మరో అవతారం కాబట్టి. ఆ తరువాత ఆయన ఒక జ్యోతిగా మారి ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగిందంటే మకర సంక్రాంతి రోజు, అదే మకర జ్యోతి మొట్టమొదటిసారిగా కనపడిన రోజు. అది కేరళవర్మ యొక్క రూపం, అది మణికంఠ స్వామి యొక్క విగ్రహంలో కలిసిపోయింది. ఈ విధంగా అయ్యప్ప స్వామి లోక కళ్యాణం కోసం అధర్మాన్ని అంతం చేయటానికి అనేక అవతారాలు ధరించి ధర్మాన్ని స్థాపించారు. ఇప్పుడు మీకు పార్ట్ 3 వీడియోతో అయ్యప్ప చరిత్రలో ఉన్న తేడాలు అర్థమయ్యాయి కదా. మన సినిమాలో అయ్యప్ప అన్ని అవతారాల్లో జరిగిన కథల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక కథలాగా చేసి అయ్యప్ప చరిత్రను సృష్టించారు. అందుకే ఎప్పుడైనా మన చరిత్ర గురించి అసలైన కథ తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. మీరు అయ్యప్ప చరిత్ర కథ చదవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పెడతాను. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.